సినిమాను థియేటర్లోనే చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయకండని సిపి సజ్జనార్ కోరారు. పైరసీని కేవలం సినిమా కోణంలో చూడొద్దని, దాని వెనుక చాలామంది కష్టం ఉందని అన్నారు చిరంజీవి. ఎంతోమంది కష్టాన్ని ఉచితంగా దోచుకోవటం సబబు కాదని రాజమౌళి హితవు పలికారు. ఉచితంగా సినిమా చూస్తున్నామని మాత్రం అనుకోకండని, సైబర్ నేరగాళ్ల చేతిలోకి మన డేటా వెళ్తుందని హెచ్చరించారు హీరో నాగార్జున. ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి, ఇంకోటి ఎత్తు పబ్లిక్కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆనే నష్టం చేయడం జరిగింది. దానివల్ల చాలామంది చనిపోవడం జరిగింది, చాలామంది సూసైడ్ చేసుకున్నారు, చాలా పేరెంట్స్కి చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా నష్టం కావడం జరిగింది. ఆనే ఈ ఒక్క వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ని ఆయన రన్ చేసేవాడు. ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు వితిన్ 2 months తీసుకెళ్ళి కక్కటాల వెనకాల వేయడం అన్నది భస్మాసుర హస్తంలాగా తన మీద తనే చేయబెట్టుకున్నాడు. డోంట్ మెస్ అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్, ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సింపుల్ థింగ్, మీ పేరు, మీ ఫోన్ నెంబరు ఆర్ మీ పేరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు ఆర్ మీ పేరు ఆర్ మీ మీ ఈమెయిల్ ఐడి, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి. అంటే ఒక రకం కాదు, అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు. మీ దగ్గర నుంచి మీరు తీసుకోవడానికి మీ పేరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్కి అమ్ముతున్నారు. ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం. జస్ట్ డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. చాలా సంవత్సరాలు బట్టి ఈ పైరసీ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేము ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక్క స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది అయితే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడం దమ్ముంటే చూసుకోండి, అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి వారు సహకరించారు. ఆపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. పైరసీ ఈజ్ ఇల్లీగల్ సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్, ఇవన్నీ చూసుకోండి. అండ్ మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు. దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ వన్స్ అగైన్